Studio One News. Follow for latest updates. Link in description. ఇండో మయన్మార్ సరిహద్దులో బుధవారం అస్సాం రైఫల్స్ ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. సరిహద్దు ప్రాంతంలో అనుమానిత సాయుధ ఉగ్రవాదులు కదలికలను గుర్తించిన భద్రతా దళాలు వారిపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో సుమారు 10 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయినట్లు భద్రతా దళాలు అయితే తెలిపాయి. ఈ ఎన్కౌంటర్ తర్వాత ఆర్మీ తూర్పు కమాండ్ ఎక్స్ లో ఒక పోస్ట్ అయితే షేర్ చేసి విషయాన్ని తెలియజేసింది. మణిపూర్లోని చందేల్ జిల్లాలోని బుధవారం అస్సాం రైఫల్స్ ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. భారత్ మయన్మార్ సరిహద్దుకు సమీపంలో ఉన్న చందేల్ జిల్లా కేక్జోయ్ తహసీలోని న్యూ సంతాల్ గ్రామం సమీపంలో సాయుధ కేడర్ల కదలిక గుర్తించి భారత భద్రతా దళాలకు నిర్దిష్ట సమాచారం అందింది. దీంతో అప్రమత్తమై స్పియర్ కార్ప్స్ ఆధ్వర్యంలోని అస్సాం రైఫల్స్ యూనిట్ మే 14న ఆపరేషన్ ప్రారంభించామని భారత సైనిక బలగాలైతే వెల్లడించాయి. అయితే ఈ ఆపరేషన్ సమయంలో అనుమానిత కేడర్ల నుంచి కాల్పులను ఎదుర్కొన్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ కాల్పులకు ప్రతీకారంగా సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ భారత దళాల ఎదురుకార్పుల్లో సుమారు 10 మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఆ తర్వాత వారి నుంచి భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రి సహా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ తూర్పు కమాండ్ తన ఎక్స్ పోస్ట్ ద్వారా తెలియజేసింది. అయితే భారత్ మయన్మార్ సరిహద్దుల్లో కొంతమంది ఉగ్రవాదులు దాక్కున్నారనే నిర్దిష్టమైన సమాచారంతో భారత భద్రతా దళాల గాలింపు చర్యలు చేపట్టారు. మరి ఈ క్రమంలో భారత బలగాలను గుర్తించిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. వాటిని ధీటుగా ఎదుర్కొని భారత సైనికులు జరిపిన కాల్పుల్లో ఉగ్రవాదులు హతమయ్యారు.